ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. చిరుప్రాయంలో ఉన్న పిల్లలు 12వ సర్కిల్ ఆత్మలింగ పూజను ఎలా స్వీకరించి చేయాలి అన్న విషయంపై సద్గురు అగస్త్య మహర్షుల వారి సందేశం. ఈశ్వరుని పాదాలను పూజించే అగస్తీశ్వరుణ్ణి మాట్లాడుతున్నాను. గడిచిన అన్ని సర్కిల్స్ ఆత్మలింగ పూజలన్నీ సఫలవంతంగా పూర్తి అయి ప్రేమ అనే ద్వారాన్ని తెరుచుకునేలా చేసినవి. ఆఖరు సర్కిల్ విజయానికి సంకేతంగా వేడుకలు జరుపుకునే విధంగా ఉండబోతోంది. ఆత్మగాయత్రి నోము ఈ సంవత్సరం 2 విధములైన బృందాలుగా ఏర్పడి జరపబోతున్నాము. అదేవిధంగా ఈ ఆత్మలింగ పూజ కూడా 2 వర్గాలుగా జరపబడనున్నది. ఆత్మగాయత్రి నోము 108 రోజుల ఆత్మగాయత్రి నోము మరియు 48 దినముల ఆత్మగాయత్రి నోము అను 2 విధములుగా జరుపబడనున్నది. ఆత్మలింగ పూజను కూడా నేను 12 సంవత్సరముల లోపు చిన్న పిల్లల వర్గము మరియు వృద్ధుల వర్గము అను 2 వర్గముల వారు చేసుకునేందుకై 12 దైవముల అనుమతిని పొంది మీకు అందిస్తున్నాను. 15 సంవత్సరముల లేదా 12 సంవత్సరముల లోపు పిల్లలు ఏ విధముగా చేయవచ్చును అని తెలుసుకొనండి. ఆత్మలన్నీ పరిణితి చెందినవే. శరీరము మాత్రమే వయసు తక్కువగా ఉన్నది అను సత్యాన్ని గ్రహించి అప్పుడే జన్మించిన శిశువును కూడా ఈ పూజలో చేర్చుకొనవచ్చును అను అభిప్రాయానికి వచ్చాను. ప్రేమ ద్వారము పూర్తిగా విశాలంగా తెరవబడాలి. కావున అందరినీ చేర్చుకొనుటకు భగవంతుని అనుమతి కూడా లభించినది. కావున పరిస్థితులను అనుసరించి ఆఖరుకు పుట్టి ఒక రోజు గడిచిన శిశువును కూడా ఈ పూజలో పాల్గొనే విధముగా అనుమతి లభించినది. అఖండమైన ప్రేమ ద్వారము అన్ని ప్రాయముల ఆత్మలను కూడా ఆకర్షించే విధముగా విస్తృతి చెందును. శక్తి సంక్షేపించును, శివమైన ప్రేమ విస్తరించును. అందువలన అందరూ లింగ పూజకు అర్హులే. ఎలా అన్నది తెలుసుకొనండి. మొదటగా అందరూ వారి కోసమై ప్రత్యేకంగా ఒక శివలింగాన్ని తెచ్చుకొని దానిని నీరు, పాలు, పెరుగు, చందనము, పన్నీరు మొదలైన ద్రవ్యములతో అభిషేకించి పవిత్రీకరించాలి. చేయగలిగిన చిన్నపిల్లలు వారు స్వయంగా తామే చేసుకొనవచ్చును. అలా చేయలేని చిరుప్రాయం వారి కోసం వారి తల్లి లేదా తండ్రి ఎవరైనా చేయవచ్చును. చిన్నపిల్లల చేతిలోనికి ఆ లింగాన్ని అమర్చి 3 సార్లు ఆత్మగాయత్రి మంత్రాన్ని వారిచే పలికించాలి. మాటలు రాని వయసైతే తల్లిదండ్రులలో ఎవరైనా పలకవచ్చును లేదా ఇరువురు కలిసి ఉచ్చరించవచ్చును. పిదప ఒక ప్లేట్ లేదా ఒక ఆసనంపై ఆ శివలింగాన్నుంచి ఆ శిశువు తన 2 చేతులతో ఆ శిశువు చేత 2 చేతులతో శివలింగాన్ని స్పృశింపచేయాలి. తరువాత కుడి చేతిలోకి కొంచెం నీరు తీసుకొని నేలపై విడిచిపెట్టి 3 సార్లు ఆత్మగాయత్రి మంత్రాన్ని వారిచే పలికించాలి. అలా చేయలేని పిల్లల కోసం వారి తల్లిదండ్రులే పలకాలి. పిదప అక్షింతలు లేదా పువ్వులు చేతిలోకి తీసుకొని ఈ జన్మలోనే నా ఆత్మ విముక్తిని పొందాలి అని ప్రార్థించి ఆ పువ్వులను లేదా అక్షతలను లింగమునకు సమర్పించాలి. చిరుప్రాయపు పిల్లలకు వారి తల్లిదండ్రులే వారిచే చేయించాలి. చిన్న శిశువైతే ఆ శిశువు పేరు చెప్పి ఈ ఆత్మ ఈ జన్మలోనే ముక్తిని పొందాలి అని పలికి ఆ శిశువుకు పువ్వులను తాకించి లింగమునకు సమర్పణ చేయాలి. మొదటి రోజు ప్రారంభించే సమయంలో అభిషేకములు చేయాలి. తరువాత ఆ లింగాన్ని ఒక ఆసనంపై ప్రతిష్ఠించి కింద చెప్పిన విధంగా పూజించాలి. మొదట ఒక మండల కాలం ఈ విధంగానే పూజించాలి. పూజా విధి: మొదటి రోజు మాత్రమే లింగ రూపాన్ని అభిషేకించి పిల్లల చేతుల్లో ఉంచి ఆత్మగాయత్రి మంత్రాన్ని 3 సార్లు జపిస్తూ ప్రాణప్రతిష్ఠ చేయాలి. తరువాత ప్రతిదినము 2 చేతులను శుద్ధి చేసుకొని ఆత్మలింగ రూపాన్ని తమ 2 చేతులతో స్పృశిస్తూ ఆత్మగాయత్రి మంత్రాన్ని 3 సార్లు పలకాలి. తరువాత కుడి చేతిలోనికి కొంచెం నీటిని తీసుకొని నేలపై విడిచి ఆత్మగాయత్రి మంత్రాన్ని పలకాలి. అదేవిధంగా 3 సార్లు నీటిని తీసుకొని నేలపై విడిచి ఆత్మగాయత్రి మంత్రాన్ని విడివిడిగా 3 సార్లు పలకాలి.
తర్వాత అక్షింతలు లేదా పుష్పములను చేతిలో ఉంచుకొని 3 సార్లు ఆత్మగాయత్రి మంత్రాన్ని పలికి లింగమునకు సమర్పించాలి. ఆ సమయంలో మొదట తెలిపిన విధంగా ముక్తి కావాలి అని ప్రార్థన చేయాలి. ఈ విధంగా అనుదినము శుచిగా స్నానం చేసి 9 సార్లు ఆత్మగాయత్రి మంత్రాన్ని పలికి ఇలా ఒక మండలం కాలం పాటు పూజించే పిల్లలకు నా ఆత్మకణములు అన్నీ సూక్ష్మ రూపంలో అందించబడును. తరువాత మరలా మరొక మండల కాలం పాటు నా ఆత్మ కణములను లోన నింపుకొని పూజించాలి. ఆ సమయంలో మంత్రాలను రెట్టింపు సంఖ్యలో చేయాలి. మొదట శుచిగా ఉన్న చేతులతో లింగమును స్పృశించి లేదా స్పృశింపజేసి 6 సార్లు ఆత్మగాయత్రి మంత్రాన్ని పలకాలి. అటుపై కుడి చేతిలో నీరు తీసుకొని నేలపై విడుస్తూ 6 సార్లు విడివిడిగా ఆత్మగాయత్రి మంత్రాన్ని పలకాలి. తరువాత పుష్పములను చేతిలోకి తీసుకొని 6 సార్లు ఆత్మగాయత్రి మంత్రాన్ని పలికి లింగమునకు సమర్పించాలి. ఈ జన్మలోనే ముక్తిని ప్రసాదించు అని ఈశ్వరుని ప్రార్థన చేయాలి. ఈ విధంగా 2 మండల కాలం పాటు పూజించే పిల్లలు అందరూ నా లైట్ బ్రిడ్జ్‌తో పెనవేయబడగలరు అను సత్యాన్ని గ్రహించండి. 12వ బృందం వారు లేదా 12వ సర్కిల్ వారు నా ఆత్మలింగ రూపాన్ని చేతుల్లోకి తీసుకున్న తక్షణం నుండియే నేను ఆ పిల్లల ఆత్మలతో సూక్ష్మముగా కలిసిపోగలను. తరువాత ఆశీస్సులను అందించి ఒక మండల కాలం వరకు అచటనే నివసించి వెలికి వస్తాను. శిశువులకు జన్మనిచ్చిన తల్లిదండ్రులందరూ దీనిని అంగీకరించి, స్వీకరించి వారి ఆత్మలను నా లైట్ బ్రిడ్జ్‌తో అనుసంధానం చేయండి. ఇంకను పలు మార్గాలను వెలికి తీసుకొని వచ్చుటకై నేను ప్రయత్నిస్తున్నాను. ఆత్మలింగ పూజలు చేసిన 12 బృందములలోని ఆత్మలకు నేను ఒక సత్యాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీలో స్త్రీ మరియు పురుషులు ఇరువురూ ఈ లింగ పూజను స్వీకరించి, చేసి నా లైట్ బ్రిడ్జ్‌తో అనుసంధానించబడి ఉన్నారు. కావున మరణించిన మీ తల్లిదండ్రులను కూడా నా లైట్ బ్రిడ్జ్‌తో అనుసంధానించే సరళమైన మార్గాన్ని మీకు తెలియజేస్తాను. మరణించిన తల్లి లేదా తండ్రుల ఆత్మను నా లైట్ బ్రిడ్జ్‌తో అనుసంధానించేందుకై ఒక ఉత్తమమైన మార్గాన్ని మీకు చెబుతున్నాను. తల్లి లేదా తండ్రి మరణించినచో, 1 లేదా 2 మరణించి ఉన్నచో 2 శివలింగములను తీసుకొని విడివిడిగా ఆసనములపై ఉంచి పూజించాలి. నేను పైన తెలిపిన విధముగానే అన్ని సుగంధ ద్రవ్యములతోనూ అభిషేకం చేసి లింగమును అలంకరించి 2 చేతులలోకి శివలింగమును తీసుకొని మరణించిన తల్లి లేదా తండ్రి పేరును చెప్పి వారి ఆత్మ ముక్తి పొందాలి అని పలికి పైన పిల్లలకు తెలిపిన విధముగానే పూజించాలి. ఆసనములపై ఉంచిన లింగములను చేతులతో స్పృశించి మరణించిన తల్లి లేదా తండ్రి పేరు, వారి ఆత్మ తండ్రి పేరు పలికి వారి ఆత్మ సద్గురువు లైట్ బ్రిడ్జ్‌తో అనుసంధానించబడి పెనవేయాలి అంటూ ప్రార్థనలు చేసి 3 సార్లు ఆత్మగాయత్రి మంత్రాన్ని పలకాలి. తరువాత నీటిని తీసుకొని నేలపై విడిచిపెట్టి ఆత్మగాయత్రి మంత్రాన్ని పలకాలి. అలా 3 సార్లు చేయాలి. అటుపై పుష్పము లేదా అక్షింతలను చేతిలో ఉంచుకొని 3 సార్లు ఆత్మగాయత్రి మంత్రాన్ని పలికి మరణించిన తల్లి లేదా తండ్రి నామాన్ని చెప్పి ఆ పువ్వును లేదా అక్షింతలను లింగమునకు సమర్పణ చేయాలి. తల్లిదండ్రులు ఇరువురూ మరణించి ఉన్నచో ఈ విధంగా 2 వేర్వేరు లింగాలను ప్రతిష్ఠించి ఒక్కొక్కరికి వేర్వేరుగా మంత్రాలను జపించి పూజించాలి. ఇరువురు పూజను ఒకే సమయంలో చేయరాదు. ఒకరి పూజ ముగిసిన పిదప వేరొకరి ఆత్మకై పూజించాలి. తల్లి మరియు తండ్రితో పాటుగా చనిపోయిన భార్య లేదా భర్త ఉంటే వారి కోసం ప్రత్యేక లింగ రూపాన్ని తీసుకొని పూజించవచ్చును. వీరుగాక ఏ ఇతరులు మరణించి ఉన్నను వారి ఆత్మ కోసమై ఈ ఆత్మలింగ పూజలను చేయరాదు. ఒకవేళ పిల్లలు చనిపోయి ఉన్నా వారి ఆత్మల కోసమై ఈ ఆత్మలింగ పూజ చేయరాదు. ఎందుకంటే లైట్ ఫైబర్ కనెక్షన్ మారిపోతుంది. ఈ విధముగా మరలా ఒక మండల కాలం రెట్టింపు మంత్రాల సంఖ్యతో పూజించుట ద్వారా 2 మండల కాలం ఎల్లలో అనగా ఆఖరులో శరీరం విడిచిన ఆ ఆత్మ నా లైట్ బ్రిడ్జ్‌తో అనుసంధానించబడగలదు. సత్యాన్ని గ్రహించి పూజించినచో
గొప్ప ఫలితాలు పొందిన ఆత్మలు నా లైట్ బ్రిడ్జ్‌తో కలిపివేయబడగలవు. అనేక అనేక ఆశీస్సులు.